ఈ రిపోర్ట్ మీద ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషను మరి మంత్రివర్గం అంతా చేసి డిస్కషన్ చేసుకుంటుందా. ఈ కాళేశ్వరం గురించి మీకు తెలియదు ఏం లేదు. ఇప్పటికే విచారణలో భాగంగా కమిషను ఈటెల రాజేందర్కు నోటీసులు ఇచ్చింది, కేసీఆర్కు నోటీసులు ఇచ్చింది, హరీష్ రావుకు నోటీసులు ఇచ్చింది. అంతకుముందు 120-150 మంది దాకా విచారణ చేసింది. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి కూడా నోటీసులు ఇవ్వాలని డిమాండ్ వస్తున్నాయి. సో ఈ మంత్రివర్గ భేటీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది, అదొకటి కంప్లీట్. ఇక రెండో ముచ్చట ఏంది, పవర్ కమిషన్ రిపోర్టు, ఫోన్ ట్యాపింగ్, ఇతర ఎంక్వైరీల మీద చర్చనట. ఈ పవర్ కమిషన్ సంబంధించి మీకు తెలుసు, విద్యుత్ కొనుగోళ్ల కమిషను ఆల్రెడీ నివేదిక ఇచ్చింది, దాని మీద ఇవాళ డిస్కషన్ చేస్తారట. ఇక ఫోన్ ట్యాపింగ్ ముచ్చట చెప్పాలి. 14 నెలల నుంచి పక్క దేశంలో పండుకున్నటువంటి ప్రభాకర్ రావును తీసుకొచ్చారు హైదరాబాద్కు. ఈ ప్రభాకర్ రావు, ఇక ప్రభాకర్ రావే, నేను ప్రభాకర్ రావు అంట. ఈ ప్రభాకర్ రావు ఎలా సిట్టు ముందర హాజరు కాబోతున్నాడు. 14 నెలల వనవాసం తర్వాత ప్రభాకర్ రావు ఇక మన హైదరాబాద్కు వస్తే ఆయనను సిట్టు ముందర కూర్చోబెట్టి రాచమర్యాదలు చేసి ఇక లగ్గం చేసేది ఒకటి తక్కువ ప్రభాకర్ రావుకి. ఈ లగ్గం ఎట్లుంటుంది అనేది ఇక తెలియదు, మనం చెప్పలేం. కానీ ఇలా విచారణలో ఆయన చెప్పే సమాధానాలు బట్టి ఆయనకు లగ్గం చేయాలన్నా లేకపోతే ఏం చేయాలనేది డిసైడ్ చేస్తారు పోలీసులు. ఇక అసలైన పాత్రదాడు సూత్రధాడు ఎవరంటే ఈయన ప్రభాకర్ రావేనంటే ఏమనుకున్నటువంటి వ్యక్తి. ఈయన నోరిప్పితేనే ఇలా అసలు విషయం బయటపడుతుంది. ఎవరున్నారు ఆ ఫోన్ ట్యాపింగ్లా, ఎవరు చేయించారు ఫోన్ ట్యాపింగ్లా, ఎంతమంది చేసారు ఫోన్ ట్యాపింగ్లా, ఇట్లా అన్ని విషయాలు తెలవాలంటే ప్రభాకర్ రావు నోరిప్పాలే. సో దీని గురించి కూడా డిస్కషన్ చేస్తారు. ఇక ఇతర ఎంక్వైరీలు అంటే ఏమున్నాయని అనుమానం ఉండొచ్చు మీకు. దళిత బంధు ఉన్నది, గొర్రెల స్కామ్ ఉన్నది, ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తు ముచ్చట్లున్నాయి. ధరణి ఉన్నది, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ముచ్చట్లున్నాయి. వీటి గురించి చర్చిస్తారట. ఇక ఉద్యోగుల విషయాలకు వస్తే వచ్చింది చూడు అసలైనటువంటి వార్తకి ఇది. ఉద్యోగాల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ 1 లేదా 2 డిఏల పైన ప్రకటన. చాలామంది ఇప్పుడు వీడియో చూసేవాళ్ళంతా కూడా ఆ సోదత తర్వాత చెప్పు కానీ ముందు మా గురించి చెప్పరా నాయన అని చెప్పేసి కింద కామెంట్లు పెట్టాలి ఉంటారు. ఏంటంటే ఉద్యోగులకు పాపం చాలా వెయిట్ చేస్తున్నారు. 2-3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఈ డిఏలు ఎప్పుడు ఇస్తారు? గత ప్రభుత్వాలే పెండింగ్, ఈ ప్రభుత్వాలే పెండింగు, మాకు డిఏల ముచ్చట చెప్పండి నాయన అని చెప్పి బాధపడుతున్నారు ఒకరొకరు. సో మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక డిఏని క్లియర్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా మాకు సమాచారం ఉంది. ఈ 2-3 డిఏలలో ఒక డిఏకి మరి క్లియరెన్స్ ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడతా ఉంది. ఎక్కడ కూడా ఉద్యోగులు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తున్నది. 1 లేదా 2 అంటున్నారు కానీ మనకున్న సమాచారం ప్రకారం ఒక డిఏని క్లియర్ చేసేటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తున్నది. ఇక బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందట. ఇక రాజీవ్ యువ వికాస్ ముచ్చట చెప్పుకోవాలి. ఈ రాజీవ్ యువ వికాస్ మీద 16 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 1 కాదు 2 కాదు 16 లక్షల మంది. ఈ 16 లక్షల మంది ఇక నాకంటే నాకే వస్తుంది రాజీవ్ వికాసు 4 లక్షలు, 1 లక్ష, 3 లక్షలని ఆశలు పెట్టుకున్నారు. కానీ అసలైన కంటే కొసరైనదే ఎక్కువ ఉంటుంది అంటే ఏడపోయినా. అసలైనోడు ఏముంటాడు? అనియమానుగా ఉంటాడు. కొసరైనోడు ఎట్టుంటాడు? ఎగిరెగిరి పడతాడు. నేను మొత్తం నాకే తెలుసు, మైకేల్ జాక్సన్ లెక్క జాన్సన్ చేస్తుంటాడు. ఇట్లా అసలైన లబ్ధిదారులను ఎంపిక చేయకుండా కొసరైనటువంటి ఎమ్మెల్యేలకు సుట్టపోడు, ఎనుకోడు, ముందోడు, బావలు, బామర్దులు ఇట్లా అనర్హుల్ని సెలెక్ట్ చేసినట. కారు ఉన్నోడు, బంగ్లున్నోడు, అన్ని విధాలుగా సెటిల్ అయినోడు ఇసోటోని సెటిల్ చేసి రాజీవ్ వికాస్లో అర్హులుగా వాళ్ళ పేర్లు ఎంపిక చేసినట. ఇక మంత్రులు ముఖ్యమంత్రి దృష్టికి పోతే ఇదంతా తుచ్, ఈ లెక్క చెల్లదు, మళ్ళా పునర్పరిశీలన చేయాల్సిందే, అర్హులకు మాత్రం ఇవ్వాలి. ఇక ఎమ్మెల్యేల ప్రెజర్ పెట్టినా ఏం చేసినా అనర్హులకు ఇవ్వద్దని దాన్ని హోల్లో పెట్టిరు. ఆ రాజీవ్ యువ వికాస్ సంబంధించినటువంటి లబ్ధిదారుల జాబితాని ఇవాళ మరి బయటికి ఇడవాలా ఇడవద్దా ఏం చేయాలనేది ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఇక అసలైనటువంటి ముచ్చటనే వానాకాలం పంటల సాగు, రైతు భరోసా పైన నిర్ణయాలు ఉండేటువంటి అవకాశం. ఈ ఎన్ని అంశాలలో నేను తప్పుపట్టను కానీ ఈ రైతు భరోసా విషయంలో మాత్రం నాకు ప్రభుత్వం మీద చాలా కోపం ఉన్నది. ఒక రైతు బిడ్డగా చెప్తా ఉన్నా, ఓ జర్నలిస్ట్గా చెప్తా ఉన్నా, ఈ రైతు భరోసా వ్యవహారంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఇది ఒప్పుకోవాలి. రైతు భరోసా విషయంలో, గత రైతు బంధు విషయంలో కేసీఆర్ సక్సెస్ అయ్యాడు కానీ కాంగ్రెస్ ఫెయిల్ అయింది. మీరు అధికారంలోకి వచ్చినాక వానాకాలం రైతు భరోసా ఎగ్గొట్టిరు. ఆ తర్వాత మెల్లమెల్లగా ఒకటి ఎండాకాలంలో వేసినట్టు ఇప్పుడు మొన్న వేసినటువంటి ఈ ఎండాకాలం సీజన్కి సంబంధించి కూడా 4 ఎకరాలు 4.5 మాత్రమే రైతు భరోసా ఇస్తారు. 5, 6, 10 సాగుకు యోగ్యమైనటువంటి ఎన్ని ఎకరాలకైనా మీరు రైతు భరోసా ఇస్తామన్నారు. ఇంతవరకు ఎండాకాలానికి సంబంధించినటువంటి రైతు భరోసా పూర్తి స్థాయి రైతులకు అందలే. ఇటు మళ్ళీ వానాకాలం సీజన్ వచ్చాయి. ఇప్పుడు తూకాలు పోయబట్టే, మొలకలు కాబట్టి, నాట్లు వేయబట్టే, పత్తి విత్తనాలు పెట్టబట్టే, మొక్కజొన్నలు పెట్టబట్టే. మరి ఇప్పుడు వానాకాలానికి పెట్టుబడి ఎప్పుడు ఇస్తారో అది తెలియదు. ఇది ఆల్రెడీ జూనేగానే ఇది ఏ కార్తె? రోహిణి కార్తీ. సో ఇట్లా రోహిణి కార్తీ కాదు, రేపు వస్తే మృగశిల కార్తీ వస్తుంది. రేపు 8వ తారీఖున మృగశిల కార్తీ వస్తుంది. ఈ రోహిణి కార్తీ అనుకుంటా, నాకు క్లారిటీ లేదు.
సో ఇప్పుడు విత్తనాలు నాటుతూ ఉంటారు. ఈ మృగశిల ఈ రోహిణికి సంబంధించి ఈ కార్తీలో విత్తనాలు నాటుతారు. ఇప్పుడు పెట్టుబడి అందించాల్సిన అవసరం ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎండాకాలందే పూర్తి చేయలేదు, ఇక వానాకాలం ఇంకెప్పుడు ఇస్తుందో. ఇట్లా రైతు భరోసా విషయంలో నేను అన్సాటిస్ఫాక్షన్ ఉన్నా, చాలామంది రైతులు కూడా బాధపడుతున్నారు. కాబట్టి రైతు భరోసా మీద కూడా ఇలా క్లారిటీ ఇస్తారట. ఒక శుభవార్త చెప్పాలని కోరుకుంటున్నాను నేనైతే, ఆ దేవుణ్ణి అనుకుంటున్నాను. రైతులకు మరి రైతు భరోసా ఇట్లా నిధుల మంజూరు పట్ల ఈ రాష్ట్ర క్యాబినెట్ మంచి నిర్ణయం తీసుకోవాలని. సో ఇట్లా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అనేకమైనటువంటి అంశాల గురించి ఇవాళ రాష్ట్ర మంత్రివర్గంలో డిస్కషన్ చేసి ఒక కొలికి తీసుకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సకల జనులకు ఇవాళ రేవంత్ సర్కార్ ఈ క్యాబినెట్ పెట్టిన తర్వాత శుభవార్త చెప్పేటువంటి ఛాన్స్ కనబడుతుంది. రైట్, ఇక